సార్ ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి ఎలక్షన్స్ మరి కేజ్రీవాల్ గారిని దాదాపు 3 ఎలక్షన్స్‌లో ఆయన గెలుపొందాడు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ముఖ్యమంత్రిగా వాళ్ళు ఏరారు. ఇప్పుడు బీజేపీ గెలిచింది. ఈ గెలుపును ఎలా చూడాలంటారు? అంటే దాదాపుగా అక్కడ గెలిచే అవకాశమే లేదు బీజేపీ. కానీ వీళ్ళు మళ్ళీ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచారనే ఒక వాదన ఉంది. ఈ గెలుపుపై యాక్చువల్‌గా మీరేమంటారు? ఏఏపీ ఆప్ హ్మ్. పార్టీ ఓడిపోయింది అని అందరూ చెప్పుకుంటున్నారు. హ్మ్. కానీ నేను చెప్తున్నా ఏఏపీ పార్టీయే గెలిచింది. హ్మ్. ఈ ఈ మధ్య జరిగిన ఎన్నికల అన్నిట్లో కూడా హ్మ్. ఏఏపీ పార్టీ ఆప్ పార్టీయే గెలిచింది. ఓకే. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆప్ పార్టీయే గెలిచింది. హుహు. ఓకే. ఆ, తెలంగాణలో కూడా ఆప్ పార్టీయే గెలిచింది. ఓకే. అంటే ఆప్ అంటే ఏంటి సార్? మీ మీనింగ్ ఏంటి? అమీర్ ఆద్మీ పార్టీ. ఆహా! ఓకే. అసలు అక్కడ ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ అనేమో ఆయన పెట్టుకున్నాడు. ఆ! అంటే సామాన్య పౌరుల యొక్క ఆమ్ ఆద్మీ అంటే హిందీలో సామాన్య పౌరులు ఏఏపీ. హ్మ్. ఇప్పుడు బీజేపీ వాళ్ళంతా డబ్బుతో కొనేస్తున్నారు. హ్మ్. కేజ్రీవాల్ గారిదేమో ఆమ్ ఆద్మీ పార్టీ, హ్మ్. మన మోడీ గారిదేమో అమీర్ ఆద్మీ పార్టీ. హ్మ్. ఆయన అన్ని కొనేస్తున్నాడు. హ్మ్. వాస్తవానికి కేజ్రీవాల్ గారు ఓడిపోయారు, హ్మ్. ఈవీఎంలు గెలిచినాయి. ఈవీఎంలు గెలిచి. ఖచ్చితంగా ఇది ఫ్రాడ్ ఎన్నిక. దేశంలో సగానికి పైగా జనాభా ఇది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హ్మ్. అందరు గుండెల్లో ఉన్నటువంటి వేదన ఇది. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారు, హ్మ్. ఎగతాళి చేస్తున్నారు. హ్మ్. ప్రజాస్వామ్యం అనే దానికి అసలు అర్థం లేకుండా చేసి మీరు ఎవరికైనా ఓటేయండి మేమే గెలుస్తాము హ్మ్. అని ఈవీఎం ట్యాంపరింగ్ ఆధారంగానే వీళ్ళు గెలుస్తున్నారు. హ్మ్. నైతిక విజయం కేజ్రీవాల్దే. ఓకే. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు 100 సంవత్సరాల నుంచి వీళ్ళు చేసుకొచ్చిన వ్యవహారం ఏంటంటే హ్మ్. దేశములో పత్రికా రంగం, తర్వాత బ్యూరోక్రసీ, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఏఎస్, న్యాయ వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నిటిలో కూడా ఈ సంఘ పరివార్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ భావజాలం ఉన్నోళ్లను జొప్పించుకుంటూ వచ్చారు. హ్మ్. ఇప్పుడు మనం న్యాయస్థానాలకు పోయినా అక్కడ కూర్చున్నటువంటి న్యాయమూర్తి గారు ఈ సంఘ పరివార్ భావజాలం ఉన్నవాడైతే మనం ఏం చేయగలం? హ్మ్. అక్కడ ఆయన కింగ్, హ్మ్. దేవుడింతో ఆయనంత. హ్మ్. హీఈస్ గాడ్ అండ్ హీఈస్ కింగ్ దేర్ ఇన్ మీ ది లార్డ్ అని పిలుస్తారు అంతే. మై లార్డ్ అని పిలుస్తాం. హ్మ్. కనుక దేవునంత అధికారాలు, రాజుగారంత అధికారాలు ఉన్న వ్యక్తికి హ్మ్. సంఘ పరివార్ భావజాలం ఉన్న తర్వాత హ్మ్. అటువంటి భావాలు ఉన్న వ్యక్తికి అధికారం ఇస్తే పేదోడికి న్యాయం ఎట్లా జరుగుతుంది? దళితులకు న్యాయం ఎట్లా జరుగుతుంది? మైనారిటీలకు న్యాయం ఎట్లా జరుగుతుంది? బహుజనులకు ఎట్లా న్యాయం జరుగుతుంది? అక్కడ కూర్చున్నదే బహుజన వ్యతిరేకి. హ్మ్. కాబట్టి ఇప్పుడు న్యాయస్థానాలలో దళితులకు, పేదలకు న్యాయం జరగదు అని సమాజం అంతా కోడై కూస్తుంది. హ్మ్. కాబట్టి చాలా దారుణమైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆఖరికి వీళ్ళు ఎలక్షన్ కమిషన్లో కూడా వాళ్ళను ప్రవేశపెట్టుకున్నారు. ఆ, ఈ లిక్కర్ స్కామ్ గురించి ఇప్పటికీ కూడా కేజ్రీవాల్కి విరోధంగా ఏది నేరం ప్రూవ్ కాలేదు. ప్రూవ్ కాదు. హ్మ్. ఆయన మీద అది ఒకటే. మరి మోడీ గారి మీద, అమిత్ షా గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? హ్మ్. లెక్కించలేనన్ని కేసులు ఉన్నాయి. హ్మ్. అయితే కూడా పోలీస్ శాఖ వాళ్ళ చేతిలో ఉంది, న్యాయ శాఖ వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి అనుకూలంగా. నచ్చినట్టు అన్ని మళ్ళించుకుంటారు, తీర్పులన్నీ వాళ్ళకి అనుకూలంగా మళ్ళించుకుంటారు. హ్మ్. కేజ్రీవాల్ మీద అది ఒకటే కేసు ఇరికించారు. హ్మ్. అది ఇప్పటిదాకా ప్రూవ్ కానే లేదు. హ్మ్. ఒక్కటి కూడా ప్రూవ్ కాలేదు. హ్మ్. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు రిజైన్ చేసేసిండు. ఎందుకంటే ఎలాంటి ఆధారం లేకుండా ఊకే చేయమంటే నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదని చెప్పి. ఆయన ఏమన్నాడంటే ఏమని వాదించాలి, ఎవరికి విరోధంగా వాదించాలి, ఏ ఆధారంతో వాదించాలి, హ్మ్. వారానికి ఒక కొత్త మనిషిని తీసుకొస్తారు, పాత మనిషిని తీసేయమంటారు, ఆధారాలంటే తర్వాత పుట్టిద్దామంటారు. ఏంది ఇది? హ్మ్. నేను ఎట్లా దీన్ని వాదించాలని ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రిజైన్ చేసి పడేశాడు. హ్మ్. అది మోడీ గారి పార్టీ మీద, వాళ్ళ విధానాల మీద చెంపపెట్టు కదా. హ్మ్.
కాబట్టి ఇంత అన్యాయం జరుగుతున్నా సరే దేశ ప్రజల మూఢత్వం ఏంటంటే రామ మందిరం మీద కట్టారు కదా అందుకు ఓటేస్తాం. ఉమ్, ఎందుకు బాబర్ మాకు అన్యాయం చేస్తే దాన్ని ఇప్పటికీ మాకు న్యాయం చేశాడు. బాబర్ కట్టించిన మసీదు కూలగొట్టి ఉమ్, మాకిప్పుడు మా మా దేవుని మందిరం కట్టారు. బాబరు కట్టించిన మసీదు కింద ముందు రామ మందిరమే లేదు. ఉమ్, వీళ్ళందరూ ఇంకా దేశ ప్రజలు అదే అబద్ధాలు నమ్ముతున్నారు. ఉమ్, అంటే అబద్ధాలే నమ్ముతారు. ఉమ్, నమ్మి అబద్ధాలు చెప్పినోనికే ఓట్లు వేస్తారు. ఉమ్, మరి మరి మంచి ప్రభుత్వాలు ఎలాగొస్తాయి? మంచి పాలనా వ్యవస్థ ఎలాగొస్తుంది? ఉమ్, దేశం చాలా ఘోరమైనటువంటి పెను సంక్షోభము యొక్క అంచులో ఉంది. ఘోరమైన ప్రమాదం పొంచి ఉంది భారతదేశానికి. మరి మన దేశాన్ని కాపాడడానికి ఇంకా ఆ భగవంతుడే దిగి రావాలి. ఉమ్. ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు. ఓకే.